పెద్దయినా నమస్తే. నమస్తే, నా పేరు రమేష్. ఇక్కడనే ఉంటారా? రేమత్ నగర్ డివిజన్. ఏం పని చేస్తారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని వస్తుంది, మరి అంటుర్రు కానీ పడిపోలేదు. రేటు పెరిగింది, రేటు పెరిగిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే భూముల ధరలు, ఇప్పుడు ఎట్లా ఉండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు మామూలుగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొద్దిగా పెరిగిపోయినాయి. పెరిగిపోయింది. నిజంగా చెప్తాను. నాదే 9 లక్షలు ఎకరం ఉండే, 12 లక్షలు అయింది నా భూమి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడున్న విలువ ఇప్పుడు లేదు భూముల ధరలకు అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి. ప్రతిసారి గవర్నమెంట్ 5 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతుంటే బాగుంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే బాగుంటుంది. రేట్లు పెరుగుతాయి, అన్ని పనులు మంచిగా జరుగుతాయి. గవర్నమెంట్ వచ్చినా కూడా వచ్చినోడు మంచిగా చేస్తాడు. 5 సంవత్సరాలు మంచిగా చేసిండు అనుకో, వీడిని తీసేయాలి, ఇంకొకరిని పెట్టాలి. మళ్ళీ దాదాపు 9-10 సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ ఉండే, మరి ఏమన్నా అభివృద్ధి చేసిందా లేదా? మరి ఏం చేయలేదు. ఇక్కడ గొంగుడు అక్కడ వేసి పెట్టిండు, అన్ని అప్పులు చేసిండు. ఇప్పుడు అవి అప్పులు రేవంత్ రెడ్డి ఎక్సైజ్ మీద, వైన్ షాప్ల మీద పైసలు పెంచి ఆ అప్పులు కడుతుండు రేవంత్ రెడ్డి. ఏం అభివృద్ధి చేసినామంటారు కదా. చేసిన అంటుండు, ఏం చేసిండు? ఏం చేసిండు? చేసిన అంటుండు, ఏం చేసిండు చూపించండి. బంగారు తెలంగాణ చేస్తాడు, బంగారు ఫామ్ హౌస్ చేసుకుండు, అలా బిడ్డకు బంగారు ఫామ్ హౌస్ ఇచ్చిండు, కొడుకుకు బంగారు ఫామ్ హౌస్ ఇచ్చిండు. ఏం చేసిండు? కొడుకుకు, కేటీఆర్కు, అల్లునికి, హరీష్ రావుకు, అందరికి బంగారు తెలంగాణ కాదు, బంగారు ఫామ్ హౌస్లు వేసి ఇచ్చిండు. ఏం చేసిండు? తెలంగాణ ప్రజలని బంగారు తెలంగాణ చేయలేదా? మరి 10 ఏళ్ళు పరిపాలించి అభివృద్ధి చేయలేదా? బంగారు తెలంగాణ చేస్తే ఇదేంది? బంగారమా? ఇది బంగారమా? బంగారమా చెప్పు. బంగారు తెలంగాణ అంటే దేన్ని అంటారు? బంగారు తెలంగాణ రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ పొల్యూషన్, కరెంటు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఇప్పుడు 2 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిందా బంగారు తెలంగాణ? ఇప్పుడు సగం చేసేసింది, సగం చేసింది. కరెంటు కంటిన్యూ ఉంది, వాటర్ పొల్యూషన్ పోయింది, మళ్ళీ డ్రైనేజ్ సమస్య పోయింది. ఇంకేం కావాలి? ఇంకా పోతున్నాయి, ఒక్కొక్కటి పోతాయి. 2 సంవత్సరాలే కదా వచ్చింది, 2 సంవత్సరాలే కదా ఇప్పుడు వచ్చింది. అంటే 420 హామీలు, 420 హామీలు, దొంగ హామీలు చెప్పి దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చిండ్రు. 6 గ్యారంటీలు కూడా కరెక్ట్ అమలు చేస్తుండలేరు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తెల్లగైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుండ్రు కదా. 6 గ్యారంటీలు ఇచ్చిండు, 5 కంప్లీట్ చేసిండు, ఒకటే మిలిగింది. మహిళా పింఛన్, వృద్ధా పింఛన్ ప్రతి మహిళకు 250 రూపాయలు వేస్తారు, 2500 వేస్తున్నాడు. అవి వేయలే, అదొకటి పెండింగ్ ఉంది. మిగిలిన అన్ని చేసిండు. ఒక ఇంట్లో 4 మీలాంటి పెద్ద మనుషులకు 4000 పెన్షన్ 4,000 కాదు, మా పాత పింఛనే వస్తుంది. మరి 4000 ఇస్తా అన్నాడు కదా. 4000 ఇస్తా అన్నాడు, చేస్తాడు. ఇవాళ కూడా రేపు చేస్తాడు. ఆయన కోలుకోవాలి కదా. ఇంట్లో నీ బిడ్డదో నీ మన్మరాలతో ఈ 2 సంవత్సరాలలో మీ బంధువులదో ఎవరితో పెళ్ళి అయింటది. మళ్ళీ పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తాను వచ్చిందా? ఏ ఆడబిడ్డ కన్నా వచ్చిందా? నా బిడ్డకు వచ్చింది. తులం బంగారు కూడా 1,00,000 రూపాయలు తులం బంగారు, 1,00,000 రూపాయలు తులం, 1,16,000 తులం బంగారం వచ్చింది. నా బిడ్డకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, కాకపోతే దీన్ని దుమ్మెత్తి పోస్తారు. మరి ఏం చెప్తావు? ఇక మీది ఇక్కడ ఇదే డివిజన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు ఉన్నాయి, ఎక్కువ సీట్లు ఉన్నాయి ఈ బీఆర్ఎస్ పార్టీకి. ఎట్లా ఉండబోతుంది? అక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్యకు టికెట్ వచ్చే అవకాశం ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు తలుచుకొని ఏకగ్రీవం చేసేయాలి. ఎలక్షన్ పెట్టొద్దు. ఎలక్షన్ పెడితే ప్రజలకు ఇబ్బంది. ఎలక్షన్ పెట్టినాక హాలిడేస్ వస్తాయి, ఎలక్షన్ కు హాలిడేస్ వస్తాయి, మళ్ళీ కౌంటింగ్ కు హాలిడేస్ వస్తాయి. ఇవన్నీ హాలిడేస్ ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఏకగ్రీవంగా ఆమెకి ఇచ్చేసిర్రంటే చాలా సంతోషం ఉంటుంది. నవీన్ యాదవ్ ఇస్తే 100% గెలుస్తాడు. ఒకవేళ ఎలక్షన్ అయితే, ఎలక్షన్ కాకుండా పెద్ద మనసు చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఏకగ్రీవం ఇస్తే పర్వాలేదు. మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా లేదా? జరగలేదు. వాళ్ళు ఆయనకు సంబంధం ఉన్న నాయకుల దగ్గర ఆ లైన్లో అభివృద్ధి చేసిరు కానీ ప్రజలకు జరగలేదు. ఇవాళ కూడా చూపిస్తున్నావు కదా. ఇక్కడ వీడియో తీసుకోండి, ఇక్కడ ముంగట తీసుకోండి. రియల్గా ఇగో 3 స్కూళ్ళు ఉన్నాయి ఈ గల్లీలో. ఎట్లా పోతారు రోడ్లు? అవి ఆ రోడ్లు ఎట్లా పోవాలి? పిల్లలు పడిపోతుర్రు, ఆడోళ్ళు పడిపోతుర్రు. మరి ఎట్లా పోతారు? మాగంటి గోపీనాథ్ చేసిన పనే అది. ఆయనకు కావాల్సిన గల్లీలల్లా
ఎన్ని గల్లీలు అవుతున్నాయి, అయిన మనుషులు ఎక్కడెక్కడ ఉర్రు, ఆ గల్లీలు అభివృద్ధి చెందినాయి. కావాలంటే నా ఇంటరా ప్రతి గల్లీ చూపిస్తాను, ప్రతి గల్లీ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రతి గల్లీ చూపిస్తా. ఏం చెప్తా ఇక మొత్తానికి అయితే ఇక్కడ బై ఎలక్షన్స్ అయితే జరగబోతుంది. మరి ఎవరికి పైచే ఉండబోతుంది, ఎవరికి గెలిచే అవకాశం ఉంది? గెలిచే అవకాశం ఏంది నవీన్ యాదవ్. కాంగ్రెస్ కానీ అధిష్టానం ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తాడు. కాంగ్రెస్ కానీ టికెట్ వచ్చింది అనుకో నవీన్ యాదవ్కు 100% గెలుస్తాడు. అధిష్టానం ఉండి సీట్ గెలవలేదంటే ఆయన నేను చెప్పలేను అది.